మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ మరియు కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో మొదట టీ20లో భారత్ శ్రీలంక గడ్డపై శ్రీలంకకు చుక్కలు చూపించింది. పల్లెకిలలో జరిగిన మొదట టీ20లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుని భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఎప్పుడు దూకుడు ప్రదర్శించి యశస్వి జైస్వాల్ ఈసారి మరింత పదును పెంచాడు. మొదటి బంతి నుంచే బౌండరీల వర్షంతో శ్రీలంక బౌలర్స్కు ఊపిరాడనివ్వలేదు. మరోపక్క శుభ్మన్ గిల్ నేనేమీ తక్కువ కాదంటూ పోటీగా పరుగుల వరద పారించాడు. వీరిద్దరి దెబ్బకు పవర్ ప్లే ముగిసే సమయానికి 74 పరుగులు సాధించి టీ20లో శ్రీలంకపై భారత్ అత్యధిక పవర్ ప్లే స్కోర్ చేసిన రికార్డును నెలకొల్పారు. 16 బంతుల్లో 34 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ 6వ ఓవర్ చివరి బంతికి మధు శనక బౌలింగ్ లో పెవలిన్ చేరాడు. 21 బంతుల్లో 40 పరుగులు చేసిన మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 7వ ఓవర్ మొదటి బంతికి హసరంగా బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్ట్రోక్ ప్లేతో రెచ్చిపోయాడు. ధనాధన్ బ్యాటింగ్ ఆడిన భారత ఓపెనర్స్ ను అవుట్ చేశామనే ఆనందం ముగిసే లోపే సూర్యకుమార్ యాదవ్ తనకే సాధ్యమైన ఫైన్ లెగ్ షాట్స్ తో శ్రీలంక బౌలర్స్ ను బెంబేలెత్తించాడు. కేవలం 26 బంతులు 8 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 58 పరుగులు చేసి మహిషా పతిరానా బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఓపెనర్స్ వేసిన చక్కటి ఫౌండేషన్ ను సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ తో మరో స్థాయికి తీసుకెళ్లాడు. మరోపక్క రిషబ్ పంత్ కొద్దిగా స్లోగా ఆడుతూ చివరిలో భారీ షాట్స్ ఆడటంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. రిషబ్ పంత్ 33 బంతుల్లో 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీని త్రుటిలో కోల్పోయాడు. శ్రీలంక బౌలర్ మలింగ వారసుడు మతిషా పతిరానా 4 వికెట్లు తీసి రాణించాడు. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంకకు చాలా కష్టమనుకున్నారు. కానీ శ్రీలంక ఓపెనర్స్ దాటికి సూర్యకుమార్ యాదవ్ బృందం ఒక్కసారిగా తడబాటుకు గురైంది. ప్రత్యేకంగా శ్రీలంక ఓపెనర్ పాతం నిశంక సిక్సర్లతో మారుమోగించాడు. 27 బంతుల్లో 45 పరుగులు చేసిన మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ ని హర్షదీప్ 9వ ఓవర్లో 84 పరుగుల వద్ద వెనక్కి పంపాడు. కానీ నిశంక దూకుడు మాత్రం ఆగలేదు. కుశాల్ పెరేరా అండతో మరింత ధాటిగా ఆడాడు. శ్రీలంక 14 ఓవర్లకు 1 వికెట్ నష్టపోయి 140 పరుగులు చేసి లక్ష్యం వైపు దూసుకెళ్లింది. కానీ అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో 15వ ఓవర్ మొదటి బంతికి డేంజరస్ నిశంకను బౌల్డ్ చేసి భారత్కు విజయ మార్గాలు తెరిచాడు. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ తన మార్క్ కెప్టెన్సీని ప్రదర్శించాడు. ప్లేయర్ బౌలర్స్ కు ఓవర్స్ ఉన్నప్పటికీ పార్ట్ టైం బౌలర్ రియాన్ పరాగ్ కు 17వ ఓవర్ను అందించాడు. బాల్ అందుకున్న రియాన్ పరాగ్ కేవలం 8 బంతుల్లో 3 వికెట్లు తీసి శ్రీలంకను గెలుపుకు చాలా దూరం నిలిపాడు. భారత బౌలర్స్ హర్షదీప్ సింగ్ 2 వికెట్లు మరియు అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసి రాణించారు. ఇండియా శ్రీలంకపై 43 పరుగుల భారీ తేడాతో గెలిచి తమ ఆధిపత్యాన్ని చెలాయించింది. రెండో టీ20 ఆదివారం సాయంత్రం జరగనుంది. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.